వెల్కమ్ టు ఎర్రగడ్డ సండే మార్కెట్ గైస్. ఈ రోజు వీడియోలో అసలు ఇక్కడ ఏం దొరుకుతాయో చూద్దాం. నేను ఎప్పుడూ రాలేదు, నాకు చాలా కొత్తగా ఉంది ఈ ప్లేస్. సరదాగా అన్నయ్య వాళ్ళని కలుద్దామని హైదరాబాద్ వచ్చాను. ఈవినింగ్ వరకు అటు ఇటు తిరిగేసి నైట్ ట్రైన్ ఎక్కి కమ్మగా వైజాగ్ వెళ్ళిపోవచ్చు. అంతకన్నా ముందు అసలు ఇక్కడ ఏం దొరుకుతాయో చూద్దాం. బైక్ పార్క్ చేయడానికి అసలు ఇక్కడ ఖాళీయే లేదు. ఇంకా చాలా దూరం వెళ్ళి ఒక ఇంటి దగ్గర మా బైక్ పార్క్ చేసుకుని షాపింగ్ మొదలు పెట్టేసాం. ఫస్ట్ ఇక్కడ ట్రాక్స్ అండ్ టీషర్ట్స్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇక్కడ ఉన్నవన్నీ ఫస్ట్ కాపీ బ్రాండ్సే. మనం ఎంత బాగా వెతికితే అంత మంచిగా దొరుకుతాయి. ఇక్కడ మా ఫ్రెండ్ దగ్గర చూడండి ఎలా వెతుకుతున్నాడో. తెలీదు. ఈ సండే బజార్ చూస్తుంటే మీకు దొరకందంటూ ఏమీ ఉండదు అనిపిస్తుంది. కానీ మీరు తీసుకున్నవి ఏవైనా చూసుకుని తీసుకోవాలి. వారంటీ లాంటివి ఏమి ఉండవు ఇక్కడ. వాచ్లు, కోడులు ఏం కావాలో అన్నీ దొరుకుతాయి మీరు ఇక్కడికి వస్తే. మీరు వచ్చినప్పుడు మాత్రం మీ ఫోన్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడ మీ ఫోన్స్ కొట్టేసి మీకు అమ్మేస్తారు. ఇక్కడ అన్ని బ్రాండ్ ఫస్ట్ కాపీస్ మీకు దొరుకుతాయి. కానీ ఓపికతో వెతుక్కోవాలి మీకు కావాల్సిన వస్తువు అయితే. ఈ మెమరీ కార్డ్స్ అసలు పనిచేస్తాయో లేదో ఇక్కడ తీసుకోవాలంటే చాలా ధైర్యం చేయాలి. తీసుకున్నాక పని చేస్తే ఓకే, పని చేయకపోతే డబ్బులు వేస్ట్. ఓకే సరే తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆఫ్టర్నూన్ రిటర్న్ ఇద్దాము అంటే షాప్ ఉండదు. అలా ఉంటుంది మరి. ఇప్పటికే చాలా మంది జనాలతో నిండిపోయారంటే ఇక్కడ కార్లు, బైక్లు, కొన్నిసార్లు వ్యాన్లు కూడా తిరిగేస్తున్నాయి ఇదే రోడ్డు మీద. నేను చాలా ధైర్యం చేసి నా ఫోన్ బయటికి తీసి రికార్డ్ చేస్తున్నా. నా ఫోన్ ఎవడ కొట్టేస్తాడో భయం వేస్తుంది జనాల్లో. ఇక్కడ షూలు, బట్టలు, వాచ్లు, ఇంటికి కావాల్సిన వస్తువులు, సూట్ కేసులు, కోడులు, వెల్డింగ్ వస్తువులు అన్నీ ఉన్నాయి. చాలా మంది ఆల్రెడీ మంచిగా షాపింగ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. కోడులు, బాతులు, కొంగలు అన్నీ అమ్మేస్తున్నారు. అంతెందుకు సెకండ్ హ్యాండ్ సైకిల్, బైకులు కూడా ఉన్నాయి ఇక్కడ. బట్టల వరకు చూసి తీసుకుంటే ఓకే, కానీ బైక్స్ మాత్రం తీసుకుంటే కొంచెం రిస్కే. ఇక్కడ 150 రూపీస్కి మంచిగా పోలో టీషర్ట్స్, స్వెట్ వేర్స్, అలానే 400 రూపీస్కి షర్ట్స్ అండ్ లివీస్, జారా ప్యాంట్స్ 700 రూపీస్కి కూడా దొరుకుతున్నాయి అనమాట. ఎర్రగడ్డ సండే బజార్ అలా ఉందన్నమాట. మార్నింగ్ టైంలో ఉంటుందంట, ఆఫ్టర్నూన్ క్లోజ్ అయిపోతుంది. సో ఎవరైనా రావాలనుకుంటే మార్నింగ్ రండి, ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రం రండి. కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్. మీరు ఏం కొనకపోయినా పర్లేదు, కానీ మీ దగ్గర ఉన్నది మాత్రం పోగొట్టుకోకండి. ఈ రోజు మొత్తం అటు ఇటు తిరిగేసి ఫైనల్గా లగేజ్ మొత్తం సర్దుకుని పీజీలో కూర్చున్నా. ఈ రోజు మా అన్నయ్య, మా ఫ్రెండ్స్ చేసిన పనికి నా ట్రైన్ నేను మిస్ అయిపోయాను. నేను ఎంత వరస్ట్ కేసులో అయినా ట్రైన్ ఎప్పుడు మిస్ అవ్వను. రన్నింగ్లో అయినా ఏదో ఒకటి చేసి ఎక్కేస్తా. కానీ ఫస్ట్ టైం ట్రైన్ మిస్ అయ్యాను, అది కూడా మా వల్ల. ఒకసారి మీ ఫేస్ చూపించండి రా. నా ట్రైన్ మిస్ అవ్వడం కారణం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు. నన్ను ఇంక్లూడ్ చేయకండి. నేను జస్ట్ వీడి వల్లే అసలు. నేను ఓన్లీ ఇంకొకటి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కి నన్ను వదిలేసి రన్నింగ్ లో ఒక ఫోన్ ఒక చిన్న ట్రాక్ వేసుకుని ట్రైన్ ఎక్కాడు రన్నింగ్ లో. ప్రతిదీ బొక్కే ఈ రోజు అసలు రోజు బాగాలేదు. ప్రతిదీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి మీతో. అసలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో లగేజ్లు పట్టుకుని ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాం ఇప్పుడు మేము. మా పవన్ గడ్ లగేజ్ నా దగ్గరే ఉండిపోయింది. ఇప్పుడు ఈ లగేజ్ మొత్తం నేను ఎలా తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు. అసలు నేను ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వచ్చాను. వీళ్ళు నా ప్లాన్లో వేలు పెట్టి ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో నన్ను తిప్పి మళ్ళీ నా ప్లాన్కి తీసుకొచ్చారు. అలా ఉంటుంది మా వాళ్ళు. సోమేష్, ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్ళి టికెట్ చెప్పు. బండెల్ తీసుకోవాలి. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుని అక్కడికి వెళ్ళి నా మాటని ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవద్దు, ఉన్న టికెట్ చూపించేద్దాం. ఒక టికెట్ అలాగే మిస్ అయిపోయాం కదరా, చూపిస్తాను. అందుకే మిస్ అయిపోయాం సార్ అని చెప్తాం. 20 రూపాయల కోసం ఎందుకులే అంత ఇన్వెస్టిగేషన్. సర్లే అది కొనేసుకుందాం ప్లాట్ఫామ్ టికెట్. ఈ మూమెంట్లో ఎలా డిసిషన్స్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అసలు. నాకేమో ఇంకెంత జరిగాక హైదరాబాద్లో ఉండాలని అస్సలేదు. బస్సు ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటే మా అన్నయ్య వాళ్ళు నాతో మాయ మాటలు చెప్పి నన్ను ఉంచేశారు. ఆడు నన్ను వదిలేసి ఎక్కిసాడు ట్రైన్. పవన్ గడు 600 ఎక్కువ, ఫ్రెండ్ ఎక్కువ అంటే 600 ఎక్కువ పడ్డాడు. ఏమీ లేదు, ఆ లగేజ్ అంతా మా దగ్గర ఉంది. ఒక చికెన్ నిక్కర్ ఒకటి, ఒక టీ షర్ట్ వేసుకుని ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆడు పాట్స్, పవర్ బ్యాంక్, ఫోన్ కూడా ఛార్జింగ్ లేదా. ఎవరినైనా అడుగుతాడు ఛార్జర్, ఇంకేం చేస్తున్నాడు. నేను జనం భూమికి వెళ్దామని ముందే అనుకున్నాం. కానీ మధ్యలో ఆస్కూర్పులాగా నైట్ ట్రైన్ ఉందిరా, కన్ఫర్మ్ అయిపోయిందిరా టికెట్ వచ్చి అన్నాడు. లేకపోతే ఇప్పుడు జనభూమికే వెళ్తున్నాం, రాసి పెట్టింది దానికే. ఇవన్నీ చూస్తే రేపైనా నేను ట్రైన్ ఎక్కుతానా డౌటే. అసలు వైజాగ్ కూడా వెళ్తాను లేదు డౌటే నాకు. ఎంత ట్రాఫిక్ అండి బాబు. ఇలాంటి సిచ్యువేషన్లో మా బ్రెయిన్స్ అసలు ఏం పని చేయలేదు. ఏం యాక్షన్ తీసుకోవాలో తెలియట్లేదు, ఏం డిసిషన్ తీసుకోవాలో తెలియట్లేదు, అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఇంకా ఫైనల్గా ఏం డిసైడ్ అయ్యామంటే పీజీకి వెళ్ళిపోదాం డిసైడ్ అయ్యాం. ఇప్పుడే కొత్త మలుపు మళ్ళా. 250 తెలుగులో దీని అమ్మ అనువదించిన 2.5 అంటే 2.10 చెప్పడం మానేసి అయితే 250కి 2.5 230 అయితే 2.5 230 అయితే 2.5 260 అంటే ఏమంటారా 2.10 అంటాడు. అన్నీ నీకు పర్లేదు. ఇప్పుడు బండి వేసుకొస్తావా? నేను ఎంత దూరం నడుపుతా, నేను బండి ఒకటి నడుపుతా, ఇంకేం నడపను.
అరే నాకు ఇంకా పవన్ గారి మీద కక్ష పోవట్లేదురా. నాకు ఎంత కోపం వస్తుందంటే ట్రైన్ దిగిపోతే బాగుంది అనిపిస్తుంది. అందరం ఒకే దారి దొరికిపోతాం కదా, ఆ ట్రైన్ ఇక్కడ నచ్చలేదు నాకు. దాని తర్వాత తెల్లారి ఈడితో ఈరోజు ముగ్గురు వెళ్ళాలి. ఎందుకు? ఒకడికైతే రైట్ సైడ్ మేనేజ్ చేద్దాం. ఆటో బుక్ చేద్దాం. మనం హ్యాపీగా వెళ్దాం. రేపు మార్నింగ్ లింగంపల్లిలో 5 o'clock 6 o'clock ట్రైనా చేసి ఆలోచించు. రేపు లింగంపల్లికి ఎందుకు ఇప్పుడు వెళ్ళాలి లే ఇప్పుడు వెళ్ళడానికి ఇలాంటి టైంలో ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. సో ఇంక ఫైనల్గా ఆటో బుక్ చేసుకుని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. మా అన్నయ్య గారి బైక్ తీసుకుని పీజీ దగ్గర కలుస్తాను అన్నాడు. ఇదేంటోనండి, మనకి పని ఉంది అంటే ట్రాఫిక్ మొత్తం వచ్చేస్తుంది, మనకి పని లేదు అంటే మొత్తం సడన్గా ట్రాఫిక్ మొత్తం మాయమైపోద్ది. మీకు ఇలా జరుగుతుందా లేదా నాకే అలా అనిపిస్తుందా ఏంటో అర్థం కాదు. ఆకలి మాత్రం దంచేస్తుంది. ఇంక గంట సేపు ఉండాలి ఈ ట్రాఫిక్లో ఇప్పుడు పీజీకి వెళ్ళాలంటే. వెళ్ళేసరికి అరగంట అయింది ఆ పని. అక్కడికి రీచ్ అవడానికి అరగంట అయింది. అక్కడ ఒక పావు గంట ట్రైన్ మిస్ అయిపోయేలాగా ఉన్నారా అని అన్నాడు. అప్పుడు నీకు కాల్ చేసి నేను నిజంగా ఆటోని ప్రతి సెకండ్ గమనిస్తున్నాను మామ. అసలు ఈ ముగ్గురిని ఏమనాలో నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళ ప్రాపర్ ప్లానింగ్ లేకుండానే నన్ను ట్రైన్ మిస్ చేయించారు. నేను పీజీలో అరగంట వరకు ఎందుకు వెయిట్ చేశానో కూడా అర్థం కాలే. మా అన్నయ్య ట్రాఫిక్ అని చెప్పి బండి మీద నన్ను డ్రాప్ చేయకుండా ఆటో ఎందుకు బుక్ చేసాడో తెలియదు. అప్పటికప్పుడు లేని ట్రాఫిక్ సడన్గా ఎందుకు వచ్చిందో తెలియదు. అంతా నేను ట్రైన్ మిస్ అవ్వాలని అని రాసి పెట్టుందేమో. కొన్నిసార్లు అలా జరుగుతుంది అంతే, బ్యాడ్ టైమ్స్. పీజీలో లగేజ్ పెట్టేసి బయటకు వచ్చాం తిందామని. అసలు ఈ ఫుడ్ స్ట్రీట్ ఏంట్రా బాబు, ఎన్ని టిఫిన్ షాపులు ఉన్నాయంటే మళ్ళీ ఒక్కటి కూడా ఖాళీ లేదు. అంత జనాలతో నిండిపోయారు. నాకున్న ఆకలికి చూసింది ప్రతిదీ తినాలనిపిస్తుంది, ఏదైనా తాగాలనిపిస్తుంది. అన్ని షాపులు ఉన్నాయి మరి ఇక్కడ. ఇంకా మా వాళ్ళు ఇక్కడ పునుగులు బాగుంటాయంటే అదొకటి తీసుకున్నాం. అలాగే ఫ్రూట్ లస్సీ ఒకటి తాగేసాం. ఇంక ఇక్కడ ఫుడ్ తింటూ ఈ జనాలు చూస్తుంటే అసలు ట్రైన్ ఈరోజు నేను మిస్ అయ్యానా అన్నది కూడా మర్చిపోయాను అనమాట. అలా జరుగుతుంది. ఇక్కడ దోశలు చూడడానికి చాలా బాగున్నాయని ఒక మంచి గీ మసాలా దోశ చెప్పుకున్నాం. చాలా బాగుంది నిజంగానే. వీళ్ళకి చాలా బెటర్. పీజీ బయట ఫుడ్ కోర్ట్స్ చాలా ఉన్నాయి. బెంగళూరులో మా పీజీ దగ్గర అసలు ఏమీ ఉండవు. అది మా అలా జరిగింది ఈరోజు. ఈ వీడియోలో చూపించినట్టు ఎర్రగడ్డ సండే బజార్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అలానే మీరు ఎప్పుడైనా నాలా ట్రైన్ మిస్ అయ్యారా, అది కూడా మీ ఫ్రెండ్స్ వల్ల అయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసి చెప్పండి, ఇంకోసారి గుర్తు చేయండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి రైల్వే స్టేషన్కి వచ్చేసాను. జనం మూవీకి ఫైనల్గా వైజాగ్ వెళ్తున్నా. బాయ్ మావా, చాలా లగేజ్ ఉంది, వీడియో తీయలేను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.